గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆయనతో పాటు నేను డూప్ చేశాను మగధీరకి. ఓకే. అది ఇంకా పెద్ద అదృష్టం. అప్పుడు రాజమౌళి గారు మార్నింగ్, మేము రాత్రి 3 వరకు ప్రభాస్ గారి ఇంట్లో వాలీబాల్ ఆడేస్తాం. నైట్ వాలీబాల్ ఆడతారు అందరం బ్యాచ్ అంతా వాలీబాల్ ఆడి 3 అయిపోయింది. ఇంటికి వచ్చి పడుకుంటే ఎక్కడ ఉన్నామన్నారు. సార్ ఇప్పుడు మీ చిరంజీవి గారు డూపే వాళ్ళు చేస్తావా ఏంటి సార్, ఇప్పుడు వచ్చేస్తాను సార్, నల్లిబుల్లో షూటింగ్లో అర్జెంట్గా రా అన్నారు. మేడం గారు అప్పుడు ఆయనకి వేసే డ్రెస్ నన్ను డ్రెస్ వేసుకొని కూర్చొని కొన్ని డూప్ షాట్స్ అని నేను చేశా. నాది ఆయనది ఒకటే డ్రెస్. ఇంక చిరంజీవి గారు వస్తే ఇక్కడ నుంచి జంపు సేమ్ డ్రెస్లో ఆయన ముందు ఎలా కనిపిస్తాం. ఆయన వచ్చి అలా కూర్చుంటే చాలు, నేను ఇంటి నుంచి వెళ్ళిపోయాడు పక్క నుంచి. సేమ్ డ్రెస్. అసలు యాక్చువల్ ఆ డ్రెస్ ఉంచుకుందాం అనుకుని నాకు దొరకలేదు మేడం గారు చెప్పి. ఓకే, ఒకటి ప్రభాస్, 2 చిరంజీవి, ఇక మిగతా హీరోస్తో ఉన్న అనుబంధం అండి? నాకు అదృష్టం అండి, అందరితోనే సరదాగా. అందరూ నన్ను ఇది ఎవరో ప్రభాస్ శ్రీను అని ఎవరో చూడరు. తన అందరికీ డార్లింగ్. అది నిజంగా చాలా అదృష్టం అండి. నిజంగా ఎందుకంటారేమో, ఒక సింగరు ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పాడిన తర్వాత ఈ సింగరు ఈ మ్యూజిక్ దగ్గర సింగరు అని ఒక బ్రాండ్. అవును. అలాగే ఒక హీరోయిన్ ఇక్కడ మాత్రమే వీళ్ళ దగ్గర మాత్రమే చేసి, మీది మాత్రం అలా లేదు. అది మీరు చేసుకున్న అదృష్టం నిజంగా తెలియదు కానీ అందరికి కదా. అదేంటంటే నాకు ఆయన ద్వారానండి. ఇప్పుడు ఎవరైనా వచ్చారంటే అందరం కలిసారంటే ఈ తన హీరోలకు ఆయన ఉండరు, వాళ్ళు అలా ఉండరు. ఇది ఈ రీజను, ఈ జోను, అది ఏమి ఉండదు. ఇంక సరదాగా ఉండడం, వాళ్ళతో సరదాగా కలిసిపోవడం, నెక్స్ట్ డే వచ్చేసరికి ఎవరి పనులు వాళ్ళు వెళ్ళిపోవడం, ఎవరి దగ్గర అలాగే ఉండడం. ఎట్లాగా మనం తొడలు కొట్టేసుకుని మాది గ్రేటు, మా ఇది గ్రేటు అనేది ఎప్పుడూ లేదు. ఈవెన్ ఎప్పుడో డిస్కషన్లో చిన్నది ఎవరికైనా ఏదైనా నేను నెగిటివ్గా మాట్లాడి ఎందుకు నెగిటివ్ మాట్లాడతాం, వద్దు, ఇప్పుడు మన కోసం మాట్లాడచ్చు, మనకు అదే వద్దు అనేవారు. లేదండి నేనేమో శ్రద్ధగా లేదన్నా సరే ఒప్పుకోరు, ఎందుకు ఇష్టం ఉండదు. అట్లాగే అందరు హీరోలతో పనిచేసినప్పుడు కానీ మామూలు కలిసినప్పుడు కానీ ఎవరి దగ్గర కూడా నేను సరదాగా వెళ్ళిపోయి కూర్చొని మాట్లాడే యాక్సెస్ తప్ప నేను వాళ్ళకి నచ్చకుండా వెళ్ళే పరిస్థితి లేదు. అదొకటి నాకు భగవంతుడు ఇచ్చిన అదృష్టం. అలాగే బ్రహ్మానందం గారు తోటి మీరు వర్క్ చేయడం జరిగింది ఇందాక అనుకున్నాం మనం. ఆయనలో మీకు బాగా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన ఇదేంటండి? యాక్చువల్లీ ఒకటి కాదండి, నిజమా? నిజంగా నాకు నా ఆర్టిస్ట్ అయినాక నాకు బాగా అంటే గుర్తింపు వచ్చినా రాకపోయినా ఒక ఆర్టిస్ట్గా ఆయన కొన్ని ఈజ్ ఎ గైడ్, ఈజ్ ఎ బుక్, ఈజ్ ఎ లైబ్రరీ, ఈజ్ ఎ ఓషన్. నేను అనుకునేవాడిని, నేను ఆయన ఫస్ట్ చూసినప్పుడు మామూలు బ్రహ్మానందం గారు అది ఒక రియల్ లైఫ్లోకి వెళ్తే ఆయనతో ట్రావెల్ చేయగలిగితే మనకి 24 గంటలు సరిపోతుంది. 24 అవర్స్ ఎందుకు పెట్టారు పర్ డే, ఇంకో 2 అవర్స్ ఎక్స్ట్రా ఉంటే బాగోదు కదా అనే. నిజంగా నేను చెప్తున్నాను, అసలు ఎన్ని నేర్చుకున్నానంటే నేను అన్ని నేర్చుకున్నాను. ఫస్ట్ బిహేవియర్ అండ్ నాలెడ్జ్. ఆయనకున్న నాలెడ్జ్ ఒకసారి ఇంకా వచ్చేస్తుంది, అక్కడ మనం ఉంటే చాలు. ఇంకా ఆయనకి ఆ మూడ్లో ఆయన చెప్పేవి ఇంకా వింటే చాలు. యుఎస్లో మేము ఆయనతో పాటు ఉండేవాళ్ళు. అసలు నేను షాక్ అయిపోయానండి. ఒక టెంపుల్, యుఎస్లో టెంపుల్ షూటింగ్ జరుగుతుంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఆ టెంపుల్ అంటే ఆయన ఏదో నార్మల్ పూజారి, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు నాకు తెలీదు, కానీ 36 ఇయర్స్ నుంచి ఆ పూజారి ఆయన వారు ఉపనిషత్తులు అన్నీ ఇంకా విపరీతమైన నాలెడ్జ్. అండ్ హిజ్ వైఫ్ ఈజ్ డాక్టర్, ఎండి. అక్కడ యుఎస్లో డాక్టర్, ఎండి అంటే ఎలాంటిగా ఉంటుంది. బ్రహ్మానందం గారు ఇలాగ రెడీ అయ్యే గుడి దగ్గర కూర్చొని టిఫిన్ చేసి రెడీగా షూటింగ్ కూర్చొని వస్తే ఆయన పూజ మధ్యలో వచ్చి ఇలాగా ఒక శ్లోకాలు చదివేసి ఇలాగే ఆశీర్వదించేసి అగ్రస్థానానికి ఏదో మన ఆశీర్వదించి వెళ్ళిపోయారు. పూజకి వెళ్ళే ముందు చేస్తే పర్లే, పూజ తర్వాత వచ్చి చెప్పినా పర్లే, పూజ మధ్యలో ఆయనకు అనిపించిందంట, అయ్యో ఇలాగ వెంకటేశ్వర స్వామి పూజ చేస్తూ వచ్చి మధ్యలో అలాగ ఆశీర్వదించి వెళ్ళిపోయారు. ఆయన కళలు నీళ్ళు చూశారు, అలా పట్టుకున్నారు అంతే.
ఇదే రా అదృష్టం, ఇంతకు మించి ఇక నాకేంటి అన్నారు. ఏమిచ్చి సత్కారం చేయగలం? ఆత్మసంతృప్తి తప్ప. ఆయనకు అప్పుడు పడ్డ తృప్తి మేము చూసి ఇది గురువుగారు నిజంగా అనిపించిందండి. ఇట్స్ గ్రేట్ అనమాట. అందరికీ రాదు అసలు. ఆడవాళ్ళు, షీఈ్ ఎ డాక్టర్, షీఈ్ ఎ పంతులు గారి భార్య, వాళ్ళు జనరల్గా ఎవరి కాళ్ళకి పాదాభివందనం చేయరు. 3 సార్లు దండం పెట్టింది ఆవిడ. 2 సార్లు బ్రహ్మాండంగా కాళ్ళకి దండం పెట్టి 3ఓసారి చెప్పులు తీసేసి మరి కాళ్ళకి దండం పెట్టేది. ఎందుకంటారు? ఇట్స్ పవర్. అందరినీ మనం మెప్పించడం అనేది ఇంపాసిబుల్ అండి. మీరు ఎంతమంది నేను మెప్పించినా ఒకడో ఇద్దరు ఉంటారు మిమ్మల్ని తప్పు పెట్టేవాళ్ళు. మీ గురించి ఎంత గొప్పగా ఉన్నా, ఒక విధంగా దిష్టి అనుకున్నా, ఏదనుకున్నా ఒకరు ఉంటారు. కానీ ఆయనకి ఏంటో అంత, నేను ఆశ్చర్యపోయాను. రియల్లీ ఇట్స్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అదంతే. ఇలాంటివి ఎన్ని జరిగి ఉంటాయో గురువుగారు జీవితంలో. తెచ్చుకునేవి కాదు, అది తెచ్చుకుంటే వచ్చేవి కాదు. ఒక 50 కోట్లు ఖర్చు పెట్టి ఒక 2 లక్షల మందిని పెరేడ్ గ్రౌండ్స్లో పెట్టి సన్మానం చేయించుకున్న ఒక 10,000 మంది తిడతారు మనం. వీడికి అవసరం, ఎంత ఖర్చు అవసరమా? పెరేడ్ గ్రౌండ్ ఇంకేదో క్రికెట్ ఆడుకునే వాళ్ళని ఈ గ్రౌండ్ అంతా నాశనం చేస్తారు 2 రోజుల వరకు. ఇట్లాంటివి ఉంటాయి. ఆయన అసలు ఇంకా ఒకటి, నీకు ప్రొడ్యూసర్తో ప్రాబ్లం ఉన్నా, నీకు పక్కన ఉన్న మేనేజర్తో ప్రాబ్లం ఉన్నా, ఏదున్నా సరే పక్కన పెట్టి ముందు షూటింగ్ చేయి. అది చెప్పిన ఏకైక ప్రధానమైన సూత్రం నాకు ఇప్పటికీ ఆయన చెప్పేది. మేము షూటింగ్కి వెళ్తే మాకు భోజనం తెప్పిస్తారు. ఏ రోజు మేము ప్రొడక్షన్ ఫుడ్ తినలేదు. ఓకే, ఫుడ్ అద్భుతం. మీరు ఏది కావాలని అది ఉంటుంది. వాళ్ళ మిస్సెస్ చాలా బాగా చేస్తారు. ఇంకా ఆయన భోజనం చేయాలంటే మేడం గారు చేయాల్సింది అంతే. ఓపిక ఉన్నా లేకపోయినా, ఒంట్లో బాగున్నా లేకపోయినా, ఏంటో ఆయన కూడా ఓపికగా అన్నీ చెప్పి ముందు ప్లాన్ చేసి, ఇక్కడ ప్రభాస్ని ఉన్నాడు, ప్రవీణ్ ఉన్నాడు, పలానా రాఘవ్ ఉన్నాడు, వీళ్ళందరికీ భోజనాలు పెట్టి 4 విషయాలు చెప్పి, నిజంగా చెప్తున్నాను కదా, బ్రహ్మానందం గారు పక్కన మేము ఉండడం అనేది గ్రేట్. నిజంగా మా ప్రవీణ్ గారికి చేసిన ఫోన్ నిజమే. అరే నువ్వు బ్రహ్మానంద గారి పక్కన ఉన్నంత మాత్రం పెద్ద కమీడియన్ అనుకుంటున్నావు, పక్కనుంటే కమీడియన్ అయిపోతావరా? నిజంగా అదొక అదృష్టం అండి. ఇప్పుడు ఆయన అందరితో షేర్ చేసుకోలేరు. కొన్ని లక్షలు ఎక్కడంటే అక్కడ ఆయన ఫ్యాన్స్. అంత కంట్రోల్డ్గా, సింపుల్గా, నార్మల్గా ఉంటారు. సూపర్. ఎందుకంటే ఆయన దగ్గర నేను చెప్పినవి అనేవి 0.1% మేడం. ఇంకా మిగిలినవన్నీ ఇంకా ఆయనతో ఇంకా ఊహించుకోండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki, iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.